Hello everyone, welcome to Neomentor's Daily Contemporary Issues. So, ee roju contemporary issues lo mother topic PM Asha scheme. So, actually ga PM Asha scheme ante manaki right. So, PM Asha scheme ante farmers ki support చేసేటటువంటి scheme అలాగే food prices ని stabilize చేసేటటువంటి scheme. అంటే జనరల్ గా మనకి farmers చాలా ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి మార్కెట్లో మంచి ప్రైస్ లభిస్తుంది, కొన్నిసార్లు డిమాండ్ అండ్ సప్లైస్లో ఉన్నటువంటి మిస్ మ్యాచెస్ వల్ల వాళ్ళకి సరైనటువంటి ధర రాదు. అయితే కొన్ని పంటలకు లైక్ ఎంఎస్పి అని అంటాం, కనీస మద్దతు ధర అనేటటువంటి దాన్ని 22 పంటలకు ఇచ్చాం. బట్ వాట్ అబౌట్ అదర్ క్రాప్స్, మరి మిగతా పంటల సంగతి ఏంటి? సో ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఈ ఫుడ్ ప్రైసెస్ స్టెబిలైజేషన్ కానీ ఫార్మర్స్కి సరైనటువంటి ధర ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో PM ఆశా స్కీమ్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. అదే అయితే 2024 అది ఎండ్ అవుతుంది, కానీ దీన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. సో 2025-26 కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, PM ఆశాలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అదేంటంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటే ఏంటి, పప్పు దినుసులు పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్, కోప్రా అంటే కొబ్బరి, ఇవన్నీ కూడా ఎంఎస్పి ద్వారా కొంటుంది. దీనికి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నఫేడ్, NCCF, ఇవి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ క్రాప్స్ని మినిమం సపోర్ట్ ప్రైస్కే ప్రభుత్వం కొంటుంది. అలాగే స్టెబిలైజేషన్ ఫండ్ అంటే కొన్ని బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ప్రైస్ వాల్టలిటీ, ముఖ్యంగా ఆనియన్స్ ప్రైసెస్ కనుక మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ డిసెంబర్, జనవరి ఈ నెలల్లో ఆనియన్ ప్రైసెస్ అనేటటువంటివి చాలా అప్పర్ లిమిట్లోకి వెళ్తాయి. సో అటువంటి సందర్భాల్లో మన దగ్గర కనుక బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తే వీటిని మార్కెట్లోకి మనం రిలీజ్ చేసి సప్లైని పెంచి తద్వారా డిమాండ్ అనేటటువంటి దానికి మనము మేనేజ్ చేసుకొని ఈ పర్టికులర్ ప్రైసెస్ని మేనేజ్ చేయొచ్చు. అలాగే ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్లో ఒక 100 రూపీస్ ఉందనుకోండి, గవర్నమెంట్ 150 రూపీస్ ఇస్తుంది అనుకోండి ఒక పర్టికులర్ క్రాప్కి. ఇప్పుడు మార్కెట్లో అమ్ముకోవడం వల్ల రైతుకు వచ్చేటటువంటి నష్టం ఎంత, 50 రూపాయలు. ఈ 50 రూపాయలని ప్రభుత్వమే కంపన్సేట్ చేస్తుంది. దేని కింద, ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్ అంటే PDPS అనేటటువంటి స్కీమ్ కింద గవర్నమెంట్ ఇక్కడ కంపన్సేట్ చేయడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా కీ కాంపోనెంట్స్ ఆఫ్ ద PM ఆశా స్కీమ్. ఇందులో మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ని కూడా పెంచారు. ముఖ్యంగా నేషనల్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ అంటే ఇండియాలోనే బేసికల్గా పల్సెస్తో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్, లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ పల్సెస్, లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పల్సెస్. బట్ స్టిల్ ఇంకా మన దేశంలో పల్సెస్కి మంచి డిమాండ్ ఉంది, మనం ఇంకా ప్రొడ్యూస్ చేయగలం. కాబట్టి ఈ ప్రొడక్షన్ని పెంచాలనే ఉద్దేశంతో 25% ఆఫ్ ద నేషనల్ ప్రొడక్షన్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ క్రోప్రా పెంచాలి. దీంతో ప్రొక్యూర్మెంట్ సీలింగ్స్ని కూడా పెంచింది ప్రభుత్వం. అంటే ఏంటి, ప్రభుత్వమే కొంటుంది వాళ్ళ దగ్గర. అలాగే ఉరాద్, తుర్దాల్, మసూర్ దాల్, ముఖ్యంగా ఈ 3 దాల్స్, మన కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అని అంటాం కదా, ఈ 3 దాల్స్కి సంబంధించి మొత్తం 100కి 100% కూడా గవర్నమెంటే వాటిని కొనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అది 100% ప్రొక్యూర్మెంట్. అలాగే ఫినాన్షియల్ గ్యారంటీ, దీనికి సంబంధించి ఈ పైన ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్స్ చేయడం కోసం 45,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా దీనికి ప్రకటిస్తున్నారు. సో ఇవన్నీ కూడా PM ఆశా స్కీమ్లో ఉన్నటువంటి అంశాలు. సో రీసెంట్ డెవలప్మెంట్స్ 24-25లో కనుక మీరు చూస్తే తుర్దాల్ ప్రొక్యూర్మెంట్ కనుక మీరు చూస్తే 9 స్టేట్స్లో అది ఈ ప్రైస్ సపోర్ట్ సిస్టమ్ ఖరీఫ్కి గాను అప్రూవల్ వచ్చింది. అలాగే 13 లక్షల మెట్రిక్ టన్నుల తుర్దాల్ని ప్రొక్యూర్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అలాగే కరెంట్ ప్రొక్యూర్మెంట్ కనుక మీరు చూస్తే ఆల్రెడీ 0.15 మెట్రిక్ టన్స్ ఏవైతే ఉంటాయో, లాక్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి ఫిబ్రవరి 15, 2025 నాటికి ఆల్రెడీ ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అనేటటువంటి చేశారు. దాంతోపాటుగా ఫార్మర్స్ దీనివల్ల బెనిఫిట్ అయినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 12,000 మంది ఫార్మర్స్ దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. సో ఇవన్నీ కూడా PM ఆశా స్కీమ్లో ఇచ్చినటువంటి అంశాలు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు స్టేట్మెంట్స్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. సో అది మీరు క్లియర్గా చూసుకోండి. సెకండ్ వన్, నక్షా. మీ అందరికీ తెలుసు ఇండియాలో ల్యాండ్ అనేటటువంటిది చాలా ఎక్కువగా డివైడ్ అయి ఉంది. ముఖ్యంగా ల్యాండ్ డివిజిబిలిటీ అనేటటువంటిది చాలా ఎక్కువ వ్యక్తుల పేర్ల మీద ఎప్పుడైతే నమోదు అవుతుందో ఆ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ఇండియా బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. బట్ ఓన్లీ ఆఫ్టర్ 1990s కంప్యూటరైజేషన్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. అంతకుముందు వరకు కూడా దస్తరాల రూపంలో కట్టి ఆఫీసెస్లో పెట్టేవాళ్ళు. బట్ ఇవన్నీ తగలబడిపోవడం, చెదలు తినేయడం, లేదా దుమ్ము పట్టడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. బట్ నౌ వీఆర్ సేవింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ కంప్యూటర్. ఇది ఇంకా జరగలేదు పూర్తి స్థాయిలో భారతదేశంలో. డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేటటువంటిది ఇంకా జరగలేదు. సో వీ హ్యావ్ టు డూ దాట్.
సో దీనికి సంబంధించి నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, దాని పేరు నక్షా. సో ఇది 2024లో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇది మనకు ఉంది, దీని కింద దీన్ని లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తారు అంటే అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో రిలయబుల్ డాక్యుమెంటేషన్ కోసం అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజేషన్ చేస్తారు. కవరేజ్ 1 ఇయర్ పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 152 అర్బన్ లోకల్ బాడీస్, 26 రాష్ట్రాలు, 3 యూనియన్ టెరిటరీస్లో, అంటే మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ అన్నీ కవర్ చేస్తారు. ఎక్స్పాన్షన్ కనుక మీరు చూస్తే ఈ పైలట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నారు. దీనికి టెక్నికల్ పార్ట్నర్ కనుక ఎవరు ఉన్నారు అని కనుక మీరు చూస్తే సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏరియల్ సర్వేస్ చేపడతారు. అలాగే ఆర్థో సర్టిఫైడ్ ఇమేజినరీ శాటిలైట్ ఇమేజెస్ లాంటివి ఇమేజెస్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వాటి ద్వారా ఈ డిజిటైజేషన్ ఆఫ్ ద రికార్డ్స్ అనేటటువంటిది ఈజీ అవుతుంది. అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్, మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు ఎండ్ టు ఎండ్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వెబ్తో లింక్ అయినటువంటి ప్లాట్ఫామ్ని డెవలప్ చేసి ఇస్తున్నారు. ఈ ప్రతిదీ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో నక్షా ప్రోగ్రామ్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ మధ్యప్రదేశ్ తీసి ఏ ఉత్తరప్రదేశో పెట్టాడు అనుకోండి, ఏ ప్రదేశ్ అయినా ఒకటే తెలియకున్నప్పుడు. సో కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్వే ఆఫ్ ఇండియా ఏమో టెక్నికల్ పార్ట్నర్, టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అలాగే కోఆర్డినేషన్, స్టేట్ లెవెల్ కమిటీస్ ఉంటాయి చీఫ్ సెక్రటరీస్ అండర్లో. సో ఈ స్టేట్ లెవెల్ కమిటీస్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది స్టేట్ సబ్జెక్ట్లోకి వస్తుంది కాబట్టి ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్. అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏంటి, సిటిజన్స్ని ఎంపవర్ చేస్తుంది. లీగల్ ఓనర్షిప్ ప్రూఫ్ ఉంటుంది, ఒకడు మరొక ల్యాండ్ని కబ్జా చేసేటటువంటి ప్రయత్నాలు తగ్గుతాయి. అలాగే ఎవరి ల్యాండ్ ఎక్కడ వరకు ఉంది అనేటటువంటి ఆ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిటీగా తెలుస్తుంది. దీనివల్ల డిస్ప్యూట్స్ తగ్గుతాయి. చాలా వరకు పల్లెటూర్లలో ఈవెన్ అర్బన్ ఏరియాస్లో అయితే కబ్జాలు ఎక్కువ జరుగుతాయి, పల్లెటూరులో అయితే కబ్జాలు జరగవు కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు, కొట్టుకొని చనిపోవడాలు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. అలాగే గవర్నెన్స్, దీనివల్ల ప్రభుత్వానికి కూడా హెడాక్ తగ్గుతుంది, ఎందుకంటే ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ముఖ్యంగా అర్బన్ ప్లానింగ్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో విచ్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, విచ్ ఈస్ ప్రైవేట్ ల్యాండ్ అనేది ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. కబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళని ఈజీగా అక్కడ నుంచి బయటికి పంపించే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది, ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఏవి ఫ్రీ ల్యాండ్స్ ఏవి కాదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో ఎవరెవరైతే ల్యాండ్ మీద పెట్టే వాళ్ళు ఉంటారో సో వాళ్ళంతా కూడా దిల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇన్వెస్ట్. అలాగే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ గురించి కనుక మీరు చూస్తే ఇది నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ నుంచి వచ్చింది. రీవ్యాంప్డ్ మోడల్ ఇది 2016. ఇది కంప్లీట్గా 100% కేంద్ర ప్రభుత్వమే ఫండ్ చేసేటటువంటి ప్రోగ్రామ్. సో 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. సాధారణంగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్, స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి. సెక్టార్ స్కీమ్ అంటే 100 to 100% సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. టెన్యూర్ 2021 నుంచి 26కి ఇచ్చారు, ఎక్స్టెండెడ్ ఫర్ 5 years. అలాగే కీ కాంపోనెంట్స్ ఇందులో ఏముంటాయి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ని కంప్యూటరైజ్ చేయాలి, అంటే ఎవ్రీ డీటెయిల్ని మనం కంప్యూటర్లో పెట్టాలి, త్రూ సాఫ్ట్వేర్లు వాళ్ళు ఇస్తారు. రెవెన్యూ కోర్టుకి సంబంధించి కూడా డిజిటైజేషన్స్ ఉంటాయి. ఆధార్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. ఇది వాలంటరీ, మీరు కావాలని అనుకుంటే ఇవ్వచ్చు, బట్ వాళ్ళైతే మ్యాండేటరీగా చేయమని చెప్తారు. సో ఇందులో భాగంగానే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చాం. యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు, బిహూ నెంబర్. అలాగే దీన్ని ఆధార్తో కూడా లింక్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ పర్టికులర్ ల్యాండ్కి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. సో దీని ద్వారా ల్యాండ్ అనేటటువంటిది ఎవరి పేరు మీద ఉంది అనేది ఈజీగా మనం డీలినియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా భూమి సమ్మన్ అనేటటువంటి ఇనిషియేటివ్ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్. సో ఇవి మనకి ఎగ్జామినేషన్లో సో డెఫినెట్గా అక్కడెక్కడ కనిపిస్తాయి. ఈ సర్వే ఆఫ్ ఇండియా గురించి, అలాగే మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కామన్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ అనమాట. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మత్స్య 6000. ఇది ఇండియా డీప్ ఓషన్ సబ్మర్సిబుల్. ఇది ఒక వెహికల్. మీకు చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, డీప్ ఓషన్ మిషన్ అంటే సముద్ర లోతుల్లో వెళ్ళి రీసెర్చ్ చేస్తారు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఒకటి మెరైన్ ఎన్వైర్న్మెంట్ గురించి తెలుసుకోవచ్చు, రెండు కొన్ని క్రిటికల్ మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సముద్ర లోతుల్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి క్రిటికల్ మినరల్స్ని మనం కనుక ఎక్స్ప్లోర్ చేయగలిగితే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇవి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోని ఇంకా రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్లోని కూడా ఉపయోగపడతాయి. సో దీనికి సంబంధించి మనము ఈ మత్స్య 6000 అనే 4th జనరేషన్ డీప్ ఓషన్ సబ్మర్జిబుల్, సబ్మెరీన్ అనుకుంటారు కానీ సబ్మెరీన్ అంత ఉండదు, చిన్నది ఉంటుంది ఇది. సో ఇది ఇండియా డీప్ ఓషన్ మిషన్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఇది పార్ట్ ఆఫ్ సముద్రయాన్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు చేస్తున్నారు.
బట్ ఇది డెవలప్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. వీళ్ళు ఈ వెహికల్ని డెవలప్ చేశారు. అలాగే ఈ డిజైన్ ఎందుకు అంటే డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్, అంటే దాదాపుగా సముద్రంలో 500 మీటర్ల లోతు వరకు కూడా ఇది వెళ్ళి ఆపరేట్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా డ్రై అండ్ వెట్ టెస్టింగ్స్ దీని మీద ఆల్రెడీ జరిగాయి. దాంతోపాటుగా దీని ఫీచర్స్ కనుక మీరు చూస్తే ఇవి మనకు బాగా గుర్తుండవు, బట్ లైట్గా చూద్దాం. 2.1 మీటర్స్ స్పెరికల్ హల్ ఉంటుంది. 3 హ్యూమన్స్ని ఇది అకామిడేట్ చేస్తుంది, ఇలా కూర్చుంటారు. అలాగే మూమెంట్ అండ్ స్టెబిలిటీ, దీనికి థ్రస్టర్స్, బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటాయి. సో దానివల్ల ఇది పైకి కిందకి వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది. పవర్ కోఆర్డినేట్ కంట్రోల్ కనుక మీరు చూస్తే దీనికి ఒక బ్యాటరీ బ్యాంక్ ఉంటుంది. పవర్ డిస్ట్రిబ్యూషన్ అక్కడి నుంచి జరుగుతుంది. అలాగే కంట్రోల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఈ పవర్ అండ్ కంట్రోల్లో ఉంటాయి. కమ్యూనికేషన్ వచ్చేసి అకోస్టిక్ మోడమ్ ఉంటుంది ఇందులో. అలాగే అండర్ వాటర్ టెలిఫోనిక్, జీపీఎస్, విహెచ్ఎస్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో దీన్ని లైవ్గా ఎక్కడ ఉంది అనేది రియల్ టైంలో మనం డిటెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దే కెన్ టాక్ టు ద సర్ఫేస్ కంట్రోల్ సెంటర్తో వీళ్ళు మాట్లాడచ్చు. లైవ్ సపోర్ట్ అండ్ సెన్సార్స్ కూడా మీకు నావిగేషన్కి జాయ్స్టిక్స్ ఉంటాయి ఇలాగా. అలాగే ఓషనోగ్రఫిక్ సెన్సార్స్ ఉంటాయి, లైటనింగ్ కెమెరాస్ అన్నీ ఉంటాయి ఇందులో. సో దానివల్ల మీరు సముద్రంలో చాలా ఈజీగా దీన్ని మూవ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఇది కొంచెం మన డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లోని, ఇంకా గట్టిగా మాట్లాడితే సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగే అవకాశం ఉంది. దీని ఇంటిగ్రిటీ డ్రై టెస్ట్ కూడా ఆల్రెడీ చేశారు. దీని పవర్ సిస్టమ్స్, స్టెబిలిటీ, మాన్యువర్, కమ్యూనికేషన్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఆల్మోస్ట్ 500 మీటర్స్ రేంజ్లో 10 సార్లు డైవ్ టెస్ట్ చేశారు. 5 సార్లు మనుషులు వెళ్ళారు, 5 సార్లు మనుషులు లేకుండా కూడా దీని సేఫ్టీ, రిలయబిలిటీ మొత్తం అంతా కూడా చెక్ చేశారు. సో ఈ వెట్ టెస్ట్లు కూడా, అంటే డ్రై టెస్ట్ అంటే బయట చేస్తారు, వెట్ టెస్ట్ అంటే సముద్రంలో తీసుకెళ్తారు. సో జనవరి 27 to ఫిబ్రవరి 12లో దీనికి వెట్ టెస్ట్లు కూడా చేశారు. ఎల్ఎన్టీ షిప్ బిల్డింగ్ చెన్నైలో ఉంది. సో ఆ పోర్ట్లో దీన్ని చెక్ చేశారు. అండర్ వాటర్ వాయిస్ కమ్యూనికేషన్స్ అనేటటువంటివి కూడా షాలో డెప్స్లో దీన్ని అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని అనుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క వెహికల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు డీప్ ఓషన్ మిషన్లో భాగంగా. సో అది మనం తెలుసుకోవాల్సిన అంశం. 4th టాపిక్ వచ్చేసి బీమా ట్రినిటీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్సూరెన్స్. బీమా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇన్సూరెన్స్ సెక్టర్ కదా. సో ఇన్సూరెన్స్ ఇనిషియేటివ్లో 9th బీమా మాంథన్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ పర్టికులర్ IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, 3 ఇన్సూరెన్స్ కాంపోనెంట్స్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే ఇన్సూరెన్స్ సెక్టర్ భారతదేశంలో చాలా వీక్. నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండవు, లైఫ్ ఇన్సూరెన్స్లు ఉండవు, చాలా తక్కువ మందికి ఉంటాయి. అబోవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ ఆర్ ఎనీవన్ ఆర్గనైజ్డ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి, సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ అనేటటువంటి మన దేశంలో అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ రెండు కూడా ఉన్నాయి. సో యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, ఎఫిషియన్సీ 3 ఉండాలి. అంటే తక్కువ ఖర్చులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. సో దీనికోసం 3 కాంపోనెంట్స్ని తీసుకొచ్చారు. అందులో మొదటిది బీమా సుగమ్. ఇదేంటంటే ఒక యూనిఫైడ్ డిజిటల్ మార్కెట్ ప్లేస్. ఇది మీరు ఇక్కడే బయింగ్, సర్వీసింగ్ అండ్ క్లెయిమింగ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ని కొనచ్చు, ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టచ్చు, క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. అది బీమా సుగమ్. బీమా విస్తార్ ఇదేంటంటే ఒక కాంపోజిట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఉంటుంది. కాంపోజిట్ అంటే చాలా వాటిని కలుపుతుంది. ఏంటది? లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, దాంతోపాటుగా హాస్పిటలైజేషన్, 4ని కలిపి బీమా విస్తార్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేశారు. 3rd వన్ వచ్చేసి బీమా వాహక్. ఇది ఉమెన్ సెంట్రిక్ ఇన్సూరెన్స్ మోడల్. ఇది ఇందులో ఏంటంటే రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉమెన్ని టార్గెట్ చేసి స్పెషల్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేటటువంటి పథకం. ఇలా 3 కాంపోనెంట్స్ని ఇచ్చారు. ఈ 3 మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. దీని ఇంప్లిమెంటేషన్ స్టేటస్ కూడా మీరు చూస్తే బీమా సుగమ్ ఆల్రెడీ రెడీ ఫర్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్, బీమా విస్తార్ ఇంకా ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ ఫైనలైజింగ్లో ఉంది, ఆ తర్వాతే లాంచ్ చేస్తారు. బీమా వాహక్ని ఇవి అయిన తర్వాత ఏప్రిల్ 2025లో దీన్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తోంది IRDAI. దీని ఆబ్జెక్టివ్స్ అలా ఏంటంటే ఎలా అయినా సరే ఇన్సూరెన్స్ సెక్టర్ని మొత్తం బీమా రంగాన్ని ఇండియా వైడ్ తీసుకెళ్ళాలి. సో ఇండియా వైడ్ మొత్తం ఈ బీమా రంగాన్ని తీసుకెళ్ళాలి. అలాగే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, దీన్ని 2047 వికసిత్ భారత్ అని అనుకుంటున్నాం కదా, ఇందులో దీన్ని సాధ్యం చేయాలి. సో అంటే ఎవ్రీవన్ 2047వ సంవత్సరానికల్లా ప్రతి వ్యక్తికి భారతదేశంలో ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఏదో ఒక రూపంలో ఉండాలి. అలాగే ప్రొడక్ట్ డిజైన్, ప్రైసింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇన్సూరెన్స్లో ఉన్న బిగ్ ప్రాబ్లం ఏంటంటే అది అసలు మనకు అర్థం కాదు. ఎక్కడ టిక్కులు పెట్టమంటే అక్కడ టిక్కులు పెట్టి సంతకాలు పెడతాం, ఆ తర్వాత ఎంత ప్రీమియం కట్టమంటే అంత ప్రీమియం కడతాం. అలా కాకుండా ప్రొడక్ట్ని చాలా సింపుల్గా డిజైన్ చేయాలి. సో దాని ప్రైసింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అప్పుడే ఇన్సూరెన్స్ రంగం మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేదంటే చాలామంది ఇన్సూరెన్స్ రంగాన్ని డబ్బులు దొబ్బేసేటటువంటి ఒక సాధనంగా చూస్తూ ఉంటారు.
అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఈ రెండింటిని కూడా తీసుకురావడం దీని యొక్క ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్ ఒకటి బీమా వాహక్ అని అనుకుంటున్నాం కాబట్టి. దాంతోపాటుగా ఇన్సూరెన్స్ అనేటటువంటిది కనుక వస్తే డెఫినెట్గా ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినా లేదా ఎవరైనా బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోయినా ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ రకంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ 3 కాన్సెప్ట్స్ సుగమ్, విస్తార్, వాహక్ని తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ అబౌట్ IRDA ఇన్సూరెన్స్ కాంపోనెంట్స్. ఇక లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2025లో డిసీజెస్ క్లాసిఫికేషన్ చేసింది. అది ICD 11th ఎడిషన్ ఇది. అయితే WHO ప్రోడక్ట్ని సాధారణంగా హెల్త్ ట్రెండ్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇచ్చినటువంటి దాని ప్రకారమే లెక్క పెడుతూ ఉంటారు. సో ఇందులో భాగంగానే WHO 4th జనరల్ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్, సో ఇది ఫౌండేషన్ ఫర్ దిస్ ఇష్యూ, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే వస్తూ ఉంటాయి. సో ఇది బేసికల్గా ఎందుకంటే మనకి హెల్త్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. మీరు బాగా చదువుకొని ఉంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 6th ఒకటి ఉంటుంది, క్లీన్ వాటర్ అండ్ శానిటేషను, ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో వీటిల్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ అందరికీ హెల్త్కి సంబంధించి యాక్సెసిబిలిటీ ఉండాలి, అలాగే ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి, అసమానతలు ఉన్నాయి అవి తగ్గాలి. దాంతోపాటుగా నేషనల్లో హెల్త్ టార్గెట్స్ ఉంటాయి. చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉండాలి, ఫీమేల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉండాలి, సో ఇలాంటివన్నీ కూడా. సో వాటిల్ని సుసాధ్యం చేయాలి. సో దీనికి సంబంధించి ఈ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ మనకి ఎలా పనికి వస్తుందంటే ఒక డిసీజ్ తాలూకా ఎక్స్టెంట్ అంతా, అది ఎందుకు వస్తుంది, దాని యొక్క పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అసలు ఏ డిసీజో తెలియకుండా దాని మీద మనం ఎలా రియాక్ట్ అవుతాం. సో WHO చెప్తుంది ఇది పలానాది కమ్యూనికేబుల్ డిసీజ్, ఇది నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, ఇలా చెప్తుంది అనమాట. అలాగే హెల్త్ రికార్డింగ్స్కి స్టేటస్టిక్స్కి కూడా ఈ యొక్క WHO ఇచ్చేటటువంటి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ పనికి వస్తాయి. అలాగే కాజ్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ చూడండి, డెత్ సర్టిఫికేట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎలా చనిపోయారని రాస్తారు, ఆ వ్యాధి ఏంటో క్లియర్గా రాయాలి కదా. సో దానికి క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ పనికి వస్తాయి. దాంతోపాటు ఇండియాలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి వస్తుంది. వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ తాలూకా యాక్టివిటీస్ని WHOతో కొలాబరేట్ అయి చేస్తారు. సో వీళ్ళ ద్వారానే మనకి మిగతా హెల్త్ సెక్టర్ అంతటికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో ఇవి డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ PIBsలో వచ్చిన ఇన్ఫర్మేషన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో థ్యాంక్ యూ. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ గ్రేట్. సో ఇవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. మనం రేపటి క్లాస్లో కలుద్దాం.